Hello students, welcome to PRSIS Academy. Recently, Coal India Limited, which is under public sector enterprises, has announced that it is going to launch a multidisciplinary committee to look into production linked incentive schemes for heavy earth moving machinery that were used for underground mining equipment. Recently, మనకి డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ ఇవి జనరల్గా ఏంటంటే దే వర్ యూజ్డ్ ఫర్ మైనింగ్ యాక్టివిటీస్ యాజ్ వి సీ ఇన్ పిక్చర్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద moving machinery that were especially used by mining companies. సో మనకి ఇది ఇండియన్ అకాడమీలో ఇండస్ట్రీస్ టాపిక్ లో మనకి ఇది ఇంపార్టెంట్ అండి. జిఎస్ పేపర్ 3 అలాగే ఏపీఎస్సి టిఎస్పిఎస్సి సిలబస్ లో కూడా ఇండియన్ అకాడమీలో ఇది మనకి సిలబస్ లో ఉంటుంది. మనకి గవర్నమెంట్ మే కన్సిడర్ ఇంట్రడ్యూసింగ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, అంటే దీనికి కూడా పిఎల్ఐ స్కీమ్ అప్లై చేసి మనకి మైనింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దే హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ డొమెస్టికల్లీ, అంటే ఇండియాలోనే డొమెస్టికల్లీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదానికి పాసిబిలిటీస్ ఉన్నా లేదా అని ఒక హై లెవెల్ కమిటీని కోల్ ఇండియా లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీసెంట్ గా ఒక హై లెవెల్ కమిటీని, మల్టీ డిసిప్లినరీ కమిటీ అంటే అది కూడా అంటే అన్ని మినిస్ట్రీస్, అంటే ఈ కోల్ మైనింగ్ కి సంబంధించి ఏ మినిస్ట్రీస్ అయితే అవసరమైతాయో అన్ని మినిస్ట్రీస్ నుంచి మెంబర్స్ డ్రా చేసుకొని ఒక కమిటీని అయితే స్టార్ట్ చేశారు. ఆ కమిటీ కూడా ఆల్రెడీ రిపోర్ట్స్ ఇచ్చింది, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని మీద ఇంకా ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. ఫ్యూచర్ లో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ డెసిషన్. సో అయితే మనకి ఇక్కడ ఈ హై లెవెల్ కమిటీ అనేది ఒక ఇంటర్ డిసిప్లినరీ కమిటీ అండి, విత్ టెక్నికల్ డైరెక్టర్ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ సెట్ చేశారు. వాజ్ సెటప్ టు రికమెండ్ బోల్స్టింగ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హెచ్ఈఎంఎం. డొమెస్టికల్ గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదానికి రికమెండేషన్స్ కావాలని చెప్పి అడిగారు. అండ్ అండర్ గ్రౌండ్ మైనింగ్ ఎక్విప్మెంట్, అలాగే మనకు అండర్ గ్రౌండ్ మైనింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఈ ఎక్విప్మెంట్ కూడా ఇట్ హ్యాస్ సబ్మిటెడ్ ఇట్స్ ఫైనల్ రిపోర్ట్ టు ద కోల్ మినిస్ట్రీ. ఆల్రెడీ కోల్ మినిస్ట్రీకి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ కోల్ గురించి డిస్కషన్ ఉంది కాబట్టి వాట్ ఈస్ కోల్ ఇండియా లిమిటెడ్ అని చూస్తే ఇట్ ఈస్ ఎ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ అండి. అంటే కంప్లీట్ గా 100% మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఉంటుంది దీంట్లో. దట్ ఈస్ ద లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ అండ్ సప్లయర్ ఇన్ ఇండియా. ఇట్ ఆపరేట్స్ అండర్ కోల్ మైన్స్ నేషనలైజేషన్ యాక్ట్. మనకి ఈ యాక్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి యూపీఎస్సీలో ఆల్రెడీ ఒకసారి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో. డ్యూరింగ్ విచ్ టైమ్ కోల్ మైన్స్ నేషనలైజేషన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ అని చెప్పి అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చేదానికి ఇందిరాగాంధీ. సో 1970 టైంలో మనకి ప్రైమ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ ఉండేవారు. సో ఈ టైంలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు, అంటే మేజర్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ యాక్ట్స్ టైంలో డ్యూరింగ్ టైం ఎటువంటి మనకి ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు ఉన్నారు అనేది కూడా అడుగుతారు. అలాగే మనకి యాంటీ డిఫెక్షన్ లా క్వశ్చన్ కూడా అడిగారు, ఇది పాలిటిక్స్ సంబంధించింది. అంటే డ్యూరింగ్ దట్ టైం ఎవరు పిఎం ఉన్నారు, మనకి ఆన్సర్ రాజీవ్ గాంధీ అండి. రాజీవ్ గాంధీ పిఎం టైంలో ఉన్నప్పుడు యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్కి సంబంధించి డిఫెక్షన్స్, అంటే పార్టీ డిఫెక్షన్స్ ని కంట్రోల్ చేసేదానికి యాంటీ డిఫెక్షన్ లా తీసుకురావడం జరిగింది. సో ఇది మనకి డైరెక్ట్ గా ఇక్కడ సిలబస్ లో రెలవెన్స్ లేకపోయినా ఎకానమీలో జస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారని చెప్తున్నాం. అయితే మనకి ఇది కోల్ మైన్స్ నేషనలైజేషన్ యాక్ట్ 1973 ద్వారా విచ్ గివ్స్ ఇట్స్ మోనోపలి ఓవర్ కోల్ మైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద కంట్రీ. దానివల్ల ఏంటంటే కోల్ మైనింగ్ డిస్ట్రిబ్యూషన్ ఈ నేషనలైజేషన్ యాక్ట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. సిఐఎల్ వాజ్ ఏ ఫుల్లీ గవర్నమెంట్ ఓన్డ్ ఎంటిటీ అంటిల్ ఇట్స్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2010. అయితే మనకి 2010 వరకు కూడా ఇది కంప్లీట్ గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ అండి. దాని తర్వాత మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేసింది, అంటే దాంట్లో షేర్ హోల్డింగ్ ని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మేజర్ షేర్ హోల్డింగ్ వచ్చి మనకి 67% స్టిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందే ఉందండి. అండ్ రిమైనింగ్ 33% ఏవైతే ఉందో ఇది ప్రైవేట్ కంపెనీస్ కి షేర్ ఇవ్వడం జరిగింది. సో మేజర్ డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలన్నా స్టిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండదని చెప్పొచ్చు. జనరల్గా ఏంటంటే 51-49% మనం కన్సిడర్ చేస్తాం. 51% మెజారిటీ స్టేక్, ఇది మైనారిటీ స్టేక్ అంటారు. సో 51 మెజారిటీ స్టేక్ ఎవరైతే ఉంటారో ఏదో పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అంటే ఎనీ డెసిషన్స్ దానికి సంబంధించిన ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా ఇక్కడ మనకి ఆల్రెడీ 67% ఉంది కాబట్టి సిఎల్ ఇండియా అనేది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాదు, బట్ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్కి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది దాంట్లో.
సో మేజర్ డెసిషన్స్ వచ్చి మనకి కోల్ ఇండియా లిమిటెడే తీసుకుంటది ఇక్కడ. అయితే మనకి ఈ కమిటీ, వాట్ ఆర్ ద కమిటీ రికమెండేషన్స్, మనకి కమిటీ రికమెండేషన్స్ ఏంటని చూసుకుంటే, ద కమిటీ హ్యాస్ రికమెండెడ్ ఏ 5 year ఇన్సెంటివ్ స్కీమ్. మనకి 5 years వరకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఎవరికి? టు బూస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ దిస్ ఎక్విప్మెంట్ విచ్ ఈస్ లార్జ్లీ బీయింగ్ ఇంపోర్టెడ్. మనం జనరల్గా ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో మనకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అంటే వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇంపోర్ట్ బిల్లు కూడా పెరుగుతుంది. ఇంపోర్ట్ బిల్లు పెరగడం వల్ల ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా మనకి పెరుగుతుంది. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్లో మనకి ఆల్రెడీ మనకి ఎక్స్పోర్ట్స్, మనకి ఇండియాలో జనరల్గా ఏంటంటే మనది నెట్ ఇంపోర్టర్ అండి. ఇండియా ఈజ్ ఏ నేషన్ ఆఫ్ నెట్ ఇంపోర్టర్. సో మనకి మేజర్గా ఏంటంటే ఎక్కువ ఇంపోర్ట్సే చేసుకుంటాం మనం. ఎక్స్పోర్ట్ అనేది చాలా తక్కువ, అంటే వెరీ లెస్ ప్రోడక్ట్స్ ఉంటాయి చెప్పాలంటే. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి 5 years వరకు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలి. అంటే గవర్నమెంట్ వాళ్ళ సైడ్ నుంచి ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఇన్సెంటివ్స్ అంటే జనరల్గా వీటి మీద ట్యాక్సెస్ ఏమైనా ఉంటే ట్యాక్సెస్ రిడ్యూస్ చేయడం కానీ, లేదంటే సమ్ టైమ్స్ ట్యాక్స్ హాలిడేస్ కూడా ఇవ్వడం. ట్యాక్స్ హాలిడేస్ అంటే కంప్లీట్గా యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీ ట్యాక్సెస్. దాని తర్వాత సబ్సిడీస్, గవర్నమెంట్ కూడా సమ్ టైమ్స్ సబ్సిడీస్ కూడా ఇస్తుంది. సో ఈ సబ్సిడీస్ని యూజ్ చేసుకొని వాళ్ళ ఇనిషియల్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇనిషియల్ క్యాపిటల్ బూస్ట్ చేసుకొని వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక 5 years వరకు ఇది ఏంటంటే ట్యాక్స్ ఎన్క్లేవ్లో ట్యాక్స్ హాలిడేస్ అని ఇవ్వచ్చు, లేదంటే ట్యాక్సెస్లో రెడ్యూస్ అయినా చేయొచ్చు. సో అది గవర్నమెంట్ అప్ టు గవర్నమెంట్ డెసిషన్ అండి. ఇది 5 years వరకు ఇవ్వాలని చెప్పి డెసిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది కమిటీ రికమెండేషన్స్ అండి, ఇంకా ఇది ఫైనల్గా అవుట్పుట్ రాలేదు బయటికి. అలాగే టెండర్స్ ఫర్ సోర్సింగ్ మైనింగ్ ఎక్విప్మెంట్ బై డొమెస్టిక్ కోల్ అండ్ మినరల్ కంపెనీస్ కమ్ విత్ ఏ మేక్ ఇన్ ఇండియా క్లాస్. అయితే ఈ టెండర్స్కి ఎవరైతే వస్తారో మైనింగ్ ఎక్విప్మెంట్ కోసం, దే హ్యావ్ టు మెన్షన్ ఏ మేక్ ఇన్ ఇండియా క్లాస్ అండి. ఖచ్చితంగా వాళ్ళు ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక క్లాస్ ఉందండి. ఒక క్లాస్ ఏంటంటే, ఏదైనా టెక్నికల్ అసిస్టెన్స్ కావాలంటే యూ కెన్ లుక్ ఫర్ అవుట్ సైడ్. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఈచ్ అండ్ ఎవరీ ప్రోడక్ట్ కూడా దీంట్లో మేక్ ఇన్ ఇండియాలోనే చేయాలి. అంటే ఇండియాలోనే, ఇండియన్ టెరిటరీస్లోనే చేసుకోవాలి. అయితే వీళ్ళకి ఏదైనా టెక్నికల్ అసిస్టెన్స్ కావాలంటే దే కెన్ హెల్ప్ టేక్ ఏ హెల్ప్ ఫ్రమ్ అదర్ నేషన్స్. అయితే ఆల్రెడీ ఏవైతే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయో అక్కడి నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. అయితే స్టాండర్డైజ్ ఎక్విప్మెంట్, ద ఎక్విప్మెంట్ యూజ్డ్ షుడ్ బి స్టాండర్డైజ్ టు బూస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇక్కడ మనకి స్టాండర్డ్గా ఒక ఎక్విప్మెంట్ అయితే రెడీ చేసుకోవాలి టు బూస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా చెప్తున్నారు. అలాగే ప్రొజెక్షన్ ఆన్ కోల్. ఎందుకు, వాట్ ఈస్ ద ప్రొజెక్షన్ ఆన్ కోల్ అంటే, the committee projected that coal will remain the predominant energy source even beyond 2030. మనకి ఇప్పుడు జనరల్గా ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ సిఓపి కింద, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ కింద జనరల్గా ఏంటంటే వేరియస్ నేషన్స్ వాళ్ళ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ కింద రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంటారు యునైటెడ్ నేషన్స్కి. సో ఇక్కడ మనకి ఈవెన్ దో మనకి మనం గ్రీన్ టెక్నాలజీస్ లేక మారుతున్నప్పటికీ, ట్రాన్సిషన్ ఉన్నప్పటికీ కూడా, సో 2030 బియాండ్ తర్వాత కూడా మనకి కోల్తో యూసేజ్ ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే దే ఆర్ ప్రొజెక్టింగ్ దట్ అండ్ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ హెచ్ఈఎంఎంఎస్ ఇన్ ద నెక్స్ట్ 10 years. సో మనకి నెక్స్ట్ 10 yearsలో కూడా చాలా వరకు వీటి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందని చెప్పడం జరుగుతుంది. అయితే ప్రమోట్స్ మేక్ ఇన్ ఇండియా. దీనివల్ల ఏంటంటే దే విల్ promote Make in India brand also. The Coal Ministry aims to create robust ecosystem that supports innovation, innovative విధంగా సపోర్ట్ చేయడం, అలాగే ఎంపవర్స్ ద వర్క్ ఫోర్స్, వర్క్ చేసే వర్క్ ఫోర్స్ కూడా ఎంపవర్ చేయడం, అలాగే స్ట్రెంథన్స్ ద ఎకానమీ. స్ట్రెంథన్ ఎకానమీ అంటే జనరల్గా ఇండియాలో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటారు కాబట్టి టు బూస్ట్ లోకల్ ఎకానమీ అండ్ ఇంపోర్ట్ డిపెండెన్స్ బిల్లు మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ హౌ ఎకానమీ విల్ స్ట్రెంథన్. అలాగే ఇట్ ఈస్ అలైన్డ్ విత్ ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేది ఏంటంటే 2020లో మనకి సప్లై షాక్స్ వల్ల, COVID-19 సప్లై షాక్స్ వల్ల ఏంటంటే వరల్డ్లో చాలా వరకు సప్లై చైన్స్ అనేది హాల్ట్ అయిపోయారు. సప్లై చైన్స్ అంటే ఏం లేదండి, జనరల్గా మనం చైనా నుంచి మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, ఇవి ఈవెన్ వేరే నేషన్స్ కూడా చేసుకుంటాం. బట్ ఇక్కడ మనకి మేజర్గా ఏంటంటే చైనా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేశారంటే చైనా +1 స్ట్రాటజీ అనే దాన్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారంటే, నాట్ ఓన్లీ చైనా, కంప్లీట్గా వేరే చైనాతో పాటు వేరే కంట్రీని కూడా డెవలప్ చేసుకోవచ్చు, అంటే ఈ సప్లై చైన్స్ కోసం అని చెప్పి. అయితే ఆ టైంలో మనకి ఇండియా ఏం చేసిందంటే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి సెల్ఫ్ రిలయంట్ ఇండియా,
సెల్ఫ్ రిలయంట్ ఇండియా మూవ్మెంట్ అనే దాన్ని మూవ్ చేసింది. సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఇంపోర్ట్స్, సో దట్ వీ కెన్ డెవలప్ ఇట్ ఇన్ అవర్ డొమెస్టిక్ మార్కెట్స్ అని చెప్పి, డొమెస్టిక్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా మనం ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. అండర్ ద గవర్నమెంట్ ప్రపోజ్డ్ న్యూ 12,000 crore పిఎల్ఐ స్కీమ్. ఈ పిఎల్ఐ స్కీమ్ అంటే ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అండి. దట్ వుడ్ ఎయిమ్ టు రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్స్ అండ్ క్రియేట్ జాబ్స్ ఇన్ సెక్టర్ దట్ ఈస్ కీ టు ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే దానికి బై యూజింగ్ ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా ప్రోగ్రామ్ కింద మనకి డెవలప్ చేసుకోవచ్చు అని కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ చేస్తుందండి. అయితే మనకి ఇక్కడ హై ఇంపోర్ట్ బిల్ చూసుకుంటే ఎంత ఇంపోర్ట్ బిల్ వస్తుంది మనకి జనరల్గా. హై కెపాసిటీ ఎక్విప్మెంట్ తీసుకుంటే వాల్యూడ్ 3,500 crores ఉందండి ఇది. వీటితో పాటు మనకు అడిషనల్ గా ఎక్స్పెన్సెస్ ఆఫ్ 1,000 crores ఇన్ కస్టమ్స్ డ్యూటీ కూడా మనం పే చేయాల్సి కాబట్టి, సో మనకు ఆల్మోస్ట్ 5,000 crores వరకు మనకి ఇంపోర్ట్ బిల్ వస్తుంది. అలాగే టు కర్బ్ దీస్ ఇంపోర్ట్స్ అండ్ బూస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, CIL aims to encourage and develop domestically manufactured equipment to phase out imports gradually over the next 6 years. మనకి ఈ టైమ్ లైన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో మనకి ఇంపోర్ట్ బిల్ రెడ్యూస్ చేసుకునే దానికి, టోటల్ గా ఫేస్ అవుట్ చేసేసేదానికి, అంటే ఇంపోర్ట్ చేయకుండా మనకి ఓవర్ నెక్స్ట్ 6 years లో వెరీ క్రూషియల్ పీరియడ్ ఫర్ డెవలపింగ్ ఇండిజినియస్ మిషన్స్ అని. అలాగే మనకి డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ చూసుకుంటే హ్యావ్ బీన్ ఐడెంటిఫై ప్రొడ్యూసింగ్ మైనింగ్ ఎక్విప్మెంట్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కెపాసిటీ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హెచ్ఈఎంఎం అంటే హెవీ ఎర్త్ మిషనరీస్ అండి. తర్వాత మనకి స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇండియా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మార్కెట్, అంటే ఇండియాలో కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మార్కెట్ ఏ విధంగా ఉందని చూసుకుంటే, అకార్డింగ్ టు హారిజాంటల్ అడ్వైజర్ అండ్ ఇంటెలిజెన్స్, ఇండియాస్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మార్కెట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో at 8% from 2022 to 2028. ఈ 6 years లో మనకి 8% వరకు కూడా మనకి ఇండియాస్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మార్కెట్ పెరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 2022లో మనకి $5.2 billion అయితే ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ లో ఈ 6 years లో కూడా మనకి 7.5 billion వరకు కూడా మనం రీచ్ అవ్వచ్చు, అంటే ఇండియా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ లో. వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు రీజన్ అని చూసుకుంటే, ద గ్రోత్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఈస్ డ్రివన్ బై గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. జనరల్ గా గవర్నమెంట్స్, సావరెన్ కంట్రీస్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఇది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీస్ కాబట్టి, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అలాగే మైనింగ్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కాబట్టి, సో దిస్ ఈస్ ద రీజన్ వై ఇండియా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మార్కెట్ వాజ్ ఆల్సో డిస్కస్డ్ అండి. అలాగే రైజింగ్ డిమాండ్ ఫర్ మినీ ఎక్స్కవేటర్స్ కానీ లేదంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎక్విప్మెంట్, అకార్డింగ్ టు ఇండియన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ICMA, ఇది కూడా ఒక ట్రేడ్ అసోసియేషన్ బాడీ అండి. డిమాండ్ ఫర్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఫర్ కమర్షియల్ యూజ్ ఈస్ ఎస్టిమేటెడ్ టు ఇంక్రీజ్ ఫర్ 15 times ఇన్ ద నెక్స్ట్ 6 months. సో నెక్స్ట్ 6 months లో మనకి 15 times కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏది మనకి మినీ ఎక్స్కవేటర్స్ యూసేజ్ కానీ లేదంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎక్విప్మెంట్ కానీ. సో జనరల్ గా మనకు ఈవెన్ దో కోల్ మన యూసేజ్ మనకి ఎక్కువగా ఉన్నా కూడా, రిమైనింగ్ ఎక్కడైతే అవసరం అవుతుందో వేర్ అండ్ వెన్ ఎవర్ నెసెసరీ వీ విల్ యూజ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎక్విప్మెంట్స్ ఆల్సో, అంటే ఎలక్ట్రిక్ ద్వారా వర్క్ చేసే ఎక్విప్మెంట్స్. సో వీటికి మనకి మార్కెట్ లో 15 times నెక్స్ట్ 6 months లో ఇంక్రీజ్ అవుతుంది కమర్షియల్ యూసేజ్ కూడా అని చెప్పి మనకి రిపోర్ట్ కూడా ఉంది ఇండియన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ద్వారా. అలాగే మనకి ఇక్కడ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ గురించి డిస్కషన్ ఉంది కాబట్టి దాని గురించి ఒకసారి డిస్కస్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది అందరికి తెలుసు, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ 2020s లో లాంచ్ చేసింది టు బూస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ వేరియస్ సెక్టార్స్. సో నాట్ ఓన్లీ డొమెస్టికల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం కన్జ్యూమ్ చేయం కదా. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఎక్స్పోర్ట్ ను కూడా ప్రమోట్ చేసేదానికి కూడా ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది యూజ్ అవుతుంది. ద స్కీమ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ టు ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చర్స్ బేస్డ్ ఆన్ దేర్ ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్. వాళ్ళ ప్రొడక్షన్ బట్టి అలాగే సేల్స్ ఓవర్ ఏ బేస్ ఇయర్, ఒక బేస్ ఇయర్ తీసుకొని ఈచ్ అండ్ ఎవరీ ఇయర్ వాళ్ళ ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ ఎలా ఉంది, అలాగే వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రొడక్షన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన సేల్స్ ఏ విధంగా ఉన్నాయి దాన్ని చూసుకొని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేది ఇస్తుంది. అంటే సబ్సిడీస్ ఇస్తుందండి, జనరల్ గా సింపుల్ గా చెప్పాలంటే సబ్సిడీస్ ఇస్తుంది గవర్నమెంట్.
ద స్కీమ్ ఆల్సో సీక్ టు అట్రాక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ ఫారెన్ నేషన్స్ నుంచి కూడా ఎఫ్‌డిఐ ఇన్వెస్ట్‌మెంట్ ఆ సెక్టార్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలంటే కూడా అది కూడా పాసిబుల్ అవుతుంది. అండ్ ఎన్హాన్స్ ద కాంపిటీటివ్‌నెస్ ఆఫ్ ద ఇండియన్ మార్కెట్, ఇండియన్ ప్రొడక్ట్స్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్. సో దట్ మనకి ఇలా ఎఫ్‌డిఐ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా తీసుకురావడం వల్ల ఏంటంటే ఆహ్, మార్కెట్‌లో కాంపిటీటివ్‌నెస్ ఉండడం వల్ల మనకి గ్లోబల్ మార్కెట్‌లో ఇండియాస్ యొక్క ప్రొడక్ట్స్ కూడా మనకి మార్కెట్‌లో సేల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే దీని బ్యాక్‌గ్రౌండ్ చూసుకుంటే ఫస్ట్ అనౌన్స్డ్ ఇన్ 2020 యాస్ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. అది సెల్ఫ్ రిలయంట్ ఇండియా మూవ్‌మెంట్ అండి. ఏ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ప్యాకేజ్ టు రివైవ్ ద ఎకానమీ. ఎందుకంటే ఆ టైంలో మనకి ఎకానమీ వాస్ ఇన్ డీప్ షాక్. బిఫోర్ లాక్‌డౌన్ ముందే మనకి ఎకానమీ అనేది స్లో ఫేస్‌లో ఉంది. దాని తర్వాత మనకి కోవిడ్-19 తర్వాత ఇంకా ఎక్కువైంది. అంటే ఎకానమీ ఇష్యూస్. అమిడ్ ద కోవిడ్-19 పాండమిక్, ద స్కీమ్ వర్ ఇనిషియల్లీ ఇంట్రొడ్యూస్డ్ ఫర్ 3 సెక్టార్స్. ఫస్ట్ అయితే మనకి ఓన్లీ మొబైల్ ఫోన్స్ అండ్ స్పెసిఫైడ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్. దీన్ని ఏపీఐస్ అంటారు. ఇవి మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామండి జనరల్‌గా. అండ్ మెడికల్ డివైజెస్, క్రిటికల్ కీ స్టార్టింగ్ మెటీరియల్స్, డ్రగ్ ఇంటర్మీడియేట్స్, ఏపీఐస్. లేటర్ ద స్కీమ్ వర్ ఎక్స్టెండెడ్ టు మోర్ సెక్టార్స్. సో బేస్డ్ ఆన్ నీడ్ అంటే మన అవసరాన్ని బట్టి దాని తర్వాత మనం రెగ్యులర్‌గా దీన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనకి ఈవెన్ ఇప్పటి వరకైతే 14 కీ సెక్టార్స్ ఉన్నాయండి. సో మనకి ఇది కూడా ఇంపార్టెంట్. వేరియస్ సెక్టార్స్ సమ్‌టైమ్స్ క్వెషన్స్ ఎలా అడుగుతారంటే స్కీమ్స్ అంటే ఏ సెక్టార్స్‌లో ఉంది పీఎల్ఐ స్కీమ్స్ అనేది కూడా సమ్‌టైమ్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ సెక్టార్స్ కూడా ఇంపార్టెంట్. మనకి రీసెంట్‌గా మనకి సెమీ కండక్టర్స్ కూడా మనం ఏంటంటే తైవాన్ నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, కొరియా నుంచి ఇలా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపోర్ట్ చేసుకుంటాం అక్కడి నుంచి ఫైనల్ గూడ్స్‌ని. సో వీటిని గూడా ఇండియాలో సెమీ కండక్టర్స్‌ను డెవలప్ చేసేదానికి కూడా మనకి పీఎల్ఐ స్కీమ్‌ను గూడా దీనికి అటాచ్ చేయడం జరిగింది. అంటే దీన్ని గూడా ఇంక్లూడ్ చేశారు. సెమీ కండక్టర్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళకి గూడా పీఎల్ఐ స్కీమ్ అప్లికబుల్ అని గూడా చెప్పడం జరిగింది. సో ఇది ఎవ్రీథింగ్ అబౌట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ. ఈ ఎర్త్ మూవింగ్ మెషినరీ గురించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ వీటికి గూడా ఇవ్వాలని జెప్పి రీసెంట్‌గా ఒక కమిటీ ఫార్మ్ చేసింది కోల్ ఇండియా. ఆల్రెడీ డెసిషన్ గూడా సబ్మిట్ చేసిందండి. ఇంక ఫైనల్ డెసిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ అవైట్ అండి. సో దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ టాపిక్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ the content. If you have any doubts regarding the subject, you can always approach us through comments. You are anyways always welcome. Thank you for watching. Happy learning.